BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ ఉండగా అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరగడం వేరే ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. దాని మీద కేసు నడుస్తూనే ఉంది. ఈ కేసులో చాలా మంది ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇమ్మని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టి తిరస్కరించినట్లు తెలుస్తోంది. తిరస్కరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ప్రధానంగా ఈ వ్యవహారంలో కేవలం దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, తర్వాత నందిగం సురేష్ అప్పటి ఎంపీ, వీళ్ళు మాత్రమేనా? ఇంకెవరన్నా పాత్రధారులు ఉన్నారా? ఏం జరగబోతుంది ముందు ముందు అనేది పెద్ద చర్చనీయాంశమైన నేపథ్యంలో మా ఇన్పుట్ ఎడిటర్ క్లియర్ ఇన్పుట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సుభాకర్ గారు, ఈ రోజు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. బట్ ఎందుకు తిరస్కరించింది అనే అంశం మీద పూర్తి వివరాలు ఏంటి? యాక్చువల్ గా వీళ్ళు ఇప్పటి వరకు ఇంటర్మ్ ప్రొటెక్షన్, మధ్యంతర ప్రొటెక్షన్, అరెస్ట్ చేయకుండా మధ్యంతర ప్రొటెక్షన్ లో ఉన్నారు. ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్, పూర్తి స్థాయి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే బెయిల్ ఇవ్వటానికి కుదరదు అని కోర్టు విస్పష్టమైన తీర్పు, ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఏదైతే ప్రస్తుతానికి మీరు యాంటిసిపేటరీ బెయిల్, ఫుల్ టైం యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి కోర్టు నిరాకరిస్తుంది కాబట్టి మేము సుప్రీం కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాం దీని మీద అప్పీల్కి. అవి ఒక వారానికో 10 రోజులకో మాకు ఆ ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న ఈ సెకండ్ కైతే వాళ్ళ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, మంగళగిరి పోలీసులు ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ సెకండ్ కి అవకాశం ఉంది. అయితే ఎందుకంటే వాళ్ళకి కుదరదు అని చెప్పింది. ఈ పాయింట్ లో ఈ సెకండ్ కి అరెస్ట్ చేయొచ్చు వాళ్ళని. బహుశా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయి ఉండి ఈ సంఘటన తెలుగుదేశం నాయకులు చేసి ఉన్నట్లయితే ఈ గ్యాప్ లో జగన్మోహన్ రెడ్డి పోలీసులని ఉసుకు అనేవాళ్ళు ఈ పార్టీకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు ఎక్కడున్నా సరే. అసలు ముందస్తు బెయిల్ వేసుకునే అవకాశం కూడా ఉండకపోయేదేమో. అది ఉండేది కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కూడా చాలా స్పీడ్ గా నాటి జగన్ పోలీస్, అంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా వీళ్ళ కథ ముగిచ్చేసేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోలీసింగ్ అనేది అంత స్పీడ్ గా, అంత నెట్వర్క్, వాళ్ళు పగలు రాత్రి జగన్ ఆదేశాలని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచడానికి ఎళ్లవేళ్ల 24 గంటలు కాసు కూర్చునేవాళ్ళు. కాబట్టి ఏ మాత్రం సందు దొరికినా లాక్ చేసి అరెస్ట్ చేసి లోపలికి పంపించే పరిస్థితి ఉండేది. అయితే ఈ లంచ్ తరువాత దీని మీద తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఏదైతే మేము హైకోర్టులో ఎలాగో మాకు బెయిల్, మీరు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి నిరాకరించారు కాబట్టి ఒక వారం పాటు లేదా ఒక 10 రోజుల పాటు, కనీసం ఒక 5 రోజుల పాటు ఆ ఇంటరిమ్ ప్రొటెక్షన్ మాకు కల్పించండి. ఈలోపు మా క్లయింట్స్ తరపున మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అనేది వీళ్ళ తరపున దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం వీళ్ళ తరపున లాయర్ వాదించారు కోర్టులో. అయితే అటు వీళ్ళకి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన లాయర్స్, దాంట్లో ప్రధానంగా పోసాని వెంకటేశ్వర్లు గారు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి వాదన మనకు కనిపిస్తుంది. యాంటిసిపేటరీ కుదరదు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ కోరుకుంటే దానికి ఇక యాంటిసిపేటరీ ఒకసారి కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి సాధ్యపడదు అన్నప్పుడు ఈ ఇంటరిమ్ ప్రొటెక్షన్ కోరటం అనేది ఒక రకంగా కోర్టు ఆ బెయిల్ నో అని చెప్పేసి మళ్ళీ దీనికి ఎస్ చెప్పడం అనేది టెక్నికల్ గా కరెక్ట్ కాదు. రేపొద్దున ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగే యాంటిసిపేటరీ రాని వాళ్ళల్లా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము పైకోర్టుకి వెళ్తాం అంటే అసలు దాని ఉద్దేశమే నీరు గారిపోద్ది. అలా విరుద్ధమైన తీర్పు ఇవ్వటం సాధ్యపడదు. మనం ఆ తీర్పు కోసం వెయిట్ చేయాలి. మాకు లీగల్ ఎక్స్పర్ట్స్ గా తీర్పు ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగానే
వస్తుంది అని న్యాయవర్గాల నుంచి, సీనియర్ న్యాయవాదుల నుంచి మనకు అందుతున్న సమాచారం. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు వ్యతిరేకంగా ఇప్పుడు తీర్పు వస్తే వెంటనే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందా? సెకండ్ల ప్రకారం అరెస్ట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. సెకండ్లు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెయిట్ చేస్తా ఇమ్మీడియట్లీగానే అక్కడ ఆ ఆర్డర్ అందుకున్న వెంటనే యాక్షన్ లోకి దిగిద్దా, వెయిట్ చేస్తా అనేది మనం వెయిట్ చేయాలి. అంటే ప్రస్తుతం విజయవాడ ఇదంతా వరదలు దీంట్లో సహాయ కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ఈ వింగ్ సపరేట్ గా ఉండి దేని పని అదే చేసుకుంటుంది అన్నట్టు, ఒకవేళ హైకోర్టు తీర్పు వాళ్ళకి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వకపోతే, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అప్పటి వరకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, హైకోర్టు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకపోతే వెంటనే అరెస్ట్ జరిగిపోతుంది అనుకోవచ్చా? ఇక్కడ వరదలు అనేది చాలా కీలకమైన పరిస్థితుల్లో, పర్టికులర్ గా విజయవాడ వరదల్లో ఒక ప్రాంతం అంతా వరదల్లో చిక్కుకుని ఉంది. యంత్రాంగం మొత్తం ఇక్కడ నిమగ్నమై ఉంది వాస్తవానికి. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ ఎంత ఇంపార్టెంటో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కూడా ఏకకాలంలో అంతే ఇంపార్టెంట్. ఇది ఉంది కాబట్టి ఇది అయిన తర్వాత అది చేస్తాం అనేలాంటి పరిస్థితి ఇదేవి ప్రైవేట్ సంస్థ ముందు ప్రయారిటీ ప్రకారం ఇది చేసుకున్న తర్వాత దేని పని అది చేసుకునే యంత్రాంగం, దేనికి ఉండే వ్యవస్థ, దేనికి ఉండే పాలనాపరమైన వ్యవహారాలు ఆ టీము, మంగళగిరి పోలీసులు దీన్ని యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మంగళగిరి పోలీసులు మంగళగిరి పరిధిలోనే ఉన్నారు తప్ప మంగళగిరి లా అండ్ ఆర్డర్ వదిలిపెట్టేసి సింగనగర్, పైకాపురం వచ్చేసి ఇక్కడ ఏమి డ్యూటీ చేయట్లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలనుకుంటే దీనికి వరదలు ఇంకొకటి అది కూడా డ్యూటీలో భాగమే. అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. లా అండ్ ఆర్డర్ ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఈ రాష్ట్రంలో ఒక కీలకమైన అంశం. దాని మీద కూటమి కార్యకర్తలు కానీ, కింది స్థాయి క్యాడర్ కానీ, నాయకులు కానీ ఇప్పటికే లేట్ అవుతుంది. దాదాపు 120 రోజులు కావాల్సి వస్తుంది. 120 రోజుల కూలింగ్ ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. వెయిట్ చేసే అవకాశం లేదు. ద లా అండ్ ఆర్డర్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అనేది మనకి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న వాళ్ళ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని. రైట్ సుభాకర్ గారు, మనం మాట్లాడుతుండగానే ఇదే విషయంలో హైకోర్టు లంచ్ తర్వాత ఎలాంటి తీర్పు చెప్తుంది అంటే, సుప్రీంకోర్టుకు వెళ్లే లోపల ప్రొటెక్షన్ ఇవ్వమని వాళ్ళు కోరినప్పుడు, వైసీపీ నేతలు కోరినప్పుడు కోర్టు ఏం చెప్తుందని ఎదురు చూశారు. కోర్టు ఎట్టకేలకు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు వెళ్లే లోపల అంగీకరించినట్టే కనబడుతోంది. పూర్తిగా కోర్టు ఏం చెప్పింది, ప్రస్తుతానికి కోర్టు తీర్పు తర్వాత పరిస్థితి ఏంటి? కోర్టు తీర్పు ఏదైతే ముందుగా మొదట ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి కుదరదు అని చెప్పేసి ఇప్పటి వరకు ఈ రోజు మధ్యాహ్నం 11 గంటల వరకు ఏదైతే రక్షణలో ఉన్నారో దేవినేని అవినాష్, నందిగం సురేష్, వేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వీళ్ళు ఆ ఇంటరిమ్ ప్రొటెక్షన్ లో మధ్యంతర ఉత్తర్వులు, తొందరపాటు చర్యలొద్దు, అరెస్టు చేయవద్దు అనే ఆ ప్రొటెక్షన్ లో ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళకి పూర్తి స్థాయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినట్టు కాదు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాదోపవాదాలు, ప్రభుత్వ తరపున పోసాని వెంకటేశ్వర్లు గారి వాదన, ఇటు వీళ్ళు నియమించుకున్న లాయర్ వాదోపవాదాల మధ్య మొత్తం మీద ఈ కేసుని పోసాని వెంకటేశ్వర్లు గారు పూర్తి స్థాయిలో మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చారు. దీంట్లో బెయిల్ క్యాన్సిల్ చేయించగలిగారు వాదంతో. ఆ తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాం, దీని మీద మాకు ఒక వారం అన్న, ముందు 10 రోజులు తర్వాత వారం అని చెప్పేసి ఈ అవినాష్ అప్పిరెడ్డికి సంబంధించిన లాయర్లు రిక్వెస్ట్ చేశారు జడ్జిని. అట్లీస్ట్ మాకు ఒక 5 రోజులన్నా ఇవ్వండి, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అని. అయితే అది లంచ్ తర్వాత తీర్పు అని చెప్పేసి మనం ఈలోపు మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. సీనియర్ న్యాయ కౌన్సిల్ కూడా సంప్రదిస్తా ఉన్నాం ఏం జరగవచ్చు దీంట్లోనే. మనం అనుకున్నట్టుగానే యాంటిసిపేటరీ ఇవ్వకుండా అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇస్తే ఆ యాంటిసిపేటరీ బెయిల్ కి క్యాన్సిలేషన్ కి అర్థమే ఉండదు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి పూర్తిగా విరుద్ధమైంది. సో మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేము, ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేము అట్లా అని చెప్పేసి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వలేము అని చెప్పేసి సుస్పష్టమైన తీర్పు వచ్చింది గోపి. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీట్ గా ఉన్నట్టే కదా?
ఇక్కడ రెండు రెండు మీరు ఏదైతే ఇందాక కూడా మీరు అరెస్ట్ చేస్తారా అనే దానికి మీరు అడిగినప్పుడు సమాధానం అదే వైసీపీ అయి ఉంటే గనక పోలీసు ఎంత యాక్షన్ చేసేది, ఎంత ఓవర్ యాక్షన్ చేసేది, అర్ధరాత్రి గోడలు మిద్దెలు తలుపులు పగలగొట్టుకుని ఎలా లోపలికి వెళ్ళి ఈడ్చుకొచ్చేవాళ్ళు అనేది మనం గతంలో చూసాము. అయితే ఈ అరెస్టు చంద్రబాబు ప్రభుత్వం వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఉన్న హోంశాఖలో పనిచేసే పోలీసులు స్పీడ్గా వీళ్ళని అప్పిరెడ్డిని, అవినాష్ని, నందిగం సురేష్ని, తలసిల్ రఘురామ్ని టచ్ చేయడానికి ముందుగా వీళ్ళు వెళ్తారా స్పీడ్గా, వీళ్ళకంటే స్పీడ్గా సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్తారా? వాస్తవానికి ఇప్పుడు ఏపీ దొంగ పోలీస్ ఆట మొదలవుతుంది. ఈ సెకండ్ నుంచి వీళ్ళు కనపడకుండా దాక్కోవాలి, వీళ్ళకి దొరకకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదన్నా సుప్రీంకోర్టులో ఆ బెయిల్ తాలూకు వ్యవహారం ఏదన్నా సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకునే దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళ వాదన వినే అవకాశం ఉండకపోవచ్చాము కదా. ఈ లోపల అరెస్ట్ ఏ క్షణమైనా అరెస్ట్ చేసేస్తే తర్వాత సుప్రీంకోర్టు వింటదేమో కదా. అరెస్ట్ చేయాలంటే మీరు నేను అరెస్ట్ చేయమనో వద్దనో చెప్పే పరిస్థితి కాదు. ప్రభుత్వ పెద్దలు ఏ మేరకు దాన్ని స్పీడప్ చేస్తారు, అరెస్ట్ చేయడానికి ఇప్పుడే బయలుదేరతారా, 4 రోజులు ఆగి వెళ్తారా, ఈలోపు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమైనా రక్షణ కోరతారా, దీంట్లో ఎవరు స్పీడ్గా యాక్ట్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే ఉద్దేశంతో ఉండి పోలీసులు దొరకకుండా తప్పించి తిరుగుతారా, ఎక్కడ ఉన్నారో దొంగ పోలీసు ఆట ఆడతారా అనేది చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా దీన్ని డీల్ చేయబోతుంది. వీళ్ళని ఇప్పటికే బోల్డెన్ ఆరోపణలు వచ్చి ఉన్నాయి, ఇప్పటికే డిలే అయిపోయింది. 120 రోజులు అమూల్యమైన కాలహరణం అయిపోయింది. ఆ 41 నోటీసులు ఇచ్చి ఇంటర్వ్యూలు లాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే తీవ్ర విమర్శలు, ప్రభుత్వం స్పీడ్గా లేదు, చప్పగా ఉంది అనే దానికి సంబంధించి టీడీపీ కూటమి శ్రేణులే తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కన వరదలు, ఇంకో పక్కన లా అండ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత. దీనికి సంబంధించి మంగళగిరి పోలీసులు ఏ మేరకు స్పీడ్గా యాక్షన్లోకి దిగి వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారా చెయ్యరా ఏంటనేది మనం వేసి చూడాలి. సో ఇప్పుడు వీళ్ళ నలుగురితో పాటు నందిగం సురేష్, దేవినేని అవినాష్, తలసిల్ రఘురాము, లేళ్లప్పిరెడ్డితో పాటు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్లారు అనేటువంటి కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఇదే కేసులో వర్తించే అవకాశం ఉందేమో కదా. ఒకవేళ ఈ చర్యలు వీళ్ళ నలుగురికి వర్తిస్తే ఈ చర్యలు జోగి రమేష్ కూడా వర్తిస్తాయి అనుకోవాలా? ఇక్కడ ఖచ్చితంగా కేసెస్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా జోగి రమేష్ కూడా ఇదే ఇట్లాంటి ఈ విధ్వంసం, ఈ దొమ్మికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిన దాంట్లో నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఈ మనీ ఏదైతే ఇదే విధంగా హైకోర్టుకి వెళ్ళాడో ఆ తీర్పు కూడా ఆల్రెడీ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పేసి జోగి రమేష్ కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది. గోపి రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.